ఈరోజు అనంతపురం టౌన్లో మా మిత్రులైనటువంటి జిఎస్ ప్రసాద్ గారు, అలాగే దాదా గాంధీ గారు, రవి శ్రీనివాస్ గారు సంహిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం, అది నా చేతుల మీదుగా ఈ హాస్పిటల్ని ఓపెన్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా అనంతపురంలో ఈ హాస్పిటలే కాక ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 5-6 హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ సిటీలో ఉండే హాస్పిటల్స్ కన్నా ధీటుగా ఈరోజు ఈ హాస్పిటల్స్ నిర్మించడం జరిగింది. అక్కడుండే ఎక్విప్మెంట్ కన్నా ఈరోజు ఈ హాస్పిటల్, ఈరోజు సమిత హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్న ఎక్విప్మెంట్ అయితే ఏమి, అలాగే ఫెసిలిటీస్ ఎక్కడైతే మన కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాగైతే ఫెసిలిటీస్ ఉన్నాయో రూమ్స్ అయితే ఏమి, అలాగే హాస్పిటల్ థియేటర్ ఆపరేషన్ థియేటర్స్ అయితే ఏమి, అలాగే బెడ్స్ అయితే ఏమి, ఇవన్నీ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. అలాగే ఈ హాస్పిటల్ సర్వీసెస్ని ప్రతి ఒక్క అనంతపురం ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా మిత్రులందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మరొకసారి నన్ను ఇన్వైట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే సార్ గారితో వచ్చి ఓపెన్ చేసాము. సార్ చేతుల మీదుగా నాకు తెలిసి 5-6 హాస్పిటల్స్ ఓపెన్ అయ్యాయి. సో సార్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ సార్ వచ్చినాక మనకి అనంతపురం జిల్లాలో వచ్చాయి. సో ఇది యాజ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా మన ప్రజలకి మంచి వైద్యం, కార్పొరేటివ్ స్థాయిలో వైద్యం అందుతుందనే ఆనందం నాకు కూడా ఉంది. సార్ చేతుల మీదుగా ఉన్నవన్నీ కూడా బాగున్నాయి. ఈ హాస్పిటల్ కూడా బాగా రన్ అయ్యి ప్రజలందరికీ కూడా మనం బెంగళూరు ఇట్లా సిటీస్కి వెళ్ళే అవకాశం లేకుండా వైద్యం ఇక్కడే అందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ టు ఆల్ హాస్పిటల్, ఆల్ ద బెస్ట్ టు హాస్పిటల్. ఈనాటి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి, జిల్లా వైద్యాధికారి గారికి, మా అక్బర్ సాబ్ గారికి, మా పార్ట్నర్తో పాటు 25 సంవత్సరాలు వైద్య సేవలు అందిస్తూ ఈరోజు మాతో భాగస్వామిగా ఈరోజు డాక్టర్ రవి శ్రీనివాస్ గారు, దాదా గాంధీ, మా పార్ట్నర్స్ అంతా కూడా ఇదివరలో మీకు తెలుసు అందరు మీడియా మిత్రులకి 18 ఏళ్ళ నుంచి స్టార్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం ఆ రోజు ఎంఆర్ఐ కానీ అని ఇంట్రడ్యూస్ చేసాం. అదేవిధంగా 1.1 శ్రీనేత్ర ఐ హాస్పిటల్, అక్కడ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ అన్ని పేద ప్రజలకు కూడా అందుబాటులో మా డాక్టర్స్ 3 ఉన్నారు అక్కడ, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసాం. మా టీం అంతా ఈరోజు ఈ వైద్య రంగంలో మా పిల్లలు కూడా ఈరోజు వచ్చేసారు. మా అమ్మాయి కూడా ఎంఎస్ ఆప్థమాలజీ, అల్లుడు, తర్వాత మా పార్ట్నర్స్ పిల్లలంతా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశారు. ఈ ఆసుపత్రి ప్రత్యేకత ఏమంటే టౌన్లో మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ కార్పొరేట్ స్థాయిలో ఏదైతే వైద్యం ఉందో అది మనం అనంతపూర్లో ఉన్న పరిధిలో 50 బెడ్స్లోనే అందించాలనే ఉద్దేశంతో టోటల్ లామినార్ అడ్వాన్స్డ్ థియేటర్స్, టోటల్ లేజర్ ఎక్విప్మెంట్, మనం డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం వెంటిలేటర్స్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్న మల్టీ పారామీటర్స్ కానీ, జనరల్ వార్డ్స్లో కూడా ఈ పెద్ద మనం పారామీటర్స్ అన్నీ కూడా ప్రజలు క్రిటికల్ కేర్, యాక్సిడెంట్, ట్రామా కేసులు మరియు లాప్రోస్కోపీ సర్జరీసు, యూరో, తర్వాత మనకు నెఫ్రో, ఫుల్ టైం మనకు ఆర్థో, తర్వాత గైనకాలజీ, నైమా గారు అని చెప్పి డాక్టర్ నైమా గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. శ్రీధర్ బాబు గారిని జనరల్ లాప్రోస్కోపీ సర్జన్, నిఖిల్ అని చెప్పి మణిపాల్ హాస్పిటల్ బెంగళూరు నుంచి వచ్చాడు, ఆయన ఫుల్ టైం ఆర్థోపెడిషన్గా వైద్య సేవలు అందించేదానికి మేము ఈ రోజు నుంచి సార్ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవాన్ని చేసి మా వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి అందుబాటు ధరలో ఎమ్మెల్యే గారి ముందర, డిఎండిహెచ్ఓ గారి ముందర కూడా మేము చెప్తున్నాం. త్వరలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ తెచ్చి పేద ప్రజలకు కూడా మనం అన్ని సహాయ సహకారాలు అందుబాటులో చేయాలని, మేము కూడా ఒక స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడానికి కారణం ప్రజల సహకారం 18 ఏళ్ళ నుంచి ఈ పట్టణంలో మాకుంది. అందరి సహకారం ఇదే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు చాలా శుభదినం. సమిత హాస్పిటల్ భాగస్వామిలో నేను కూడా ఉండడం, అదేవిధంగా పిలిచిన వెంటనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారు, అదేవిధంగా డిఎండిహెచ్ఓ మేడం దేవి మేడం గారు అందరూ కూడా ఈరోజు ఒక ఆప్యాయతతో ప్రతి ఒక్కటి ఈరోజు వైద్య సేవల్లో ఏదైతే గత 25 సంవత్సరాల నుంచి నేను ఎమర్జెన్సీ టెక్నీషియన్గా అనంతపురం జిల్లానే కాదు చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా పేరు తెలిసినటువంటి వ్యక్తినే. కాబట్టి ఈరోజు
25 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా ప్రతి ఒక్క ఏ ఎమర్జెన్సీ ఉన్నా కూడా నా సేవలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు 50 బెడ్ల హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలో ఉన్నతమైన వైద్య ప్రమాణాలతో ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనన్నికి జిల్లా ప్రజలు కృతజ్ఞతగా ఉంటాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి ఒక్కరికి కోసం ఈ హాస్పిటల్లో అందుబాటు ధరల్లో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, వచ్చినటువంటి అశేష జనవాహినికి, అదేవిధంగా నా సోదరి సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.